అందరికీ నమస్కారం. ఈరోజు కొత్త ఐడి ఎలా క్రియేట్ చేయాలనేది మనము స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. న్యూ అనేది కంపెనీ నేమ్, వెల్కమ్ బ్యాక్ అనేది ఇది టైటిల్లో ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ మనము ఉంటే మనకు ఐడి, లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. అప్పుడు మనం లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనం ఎంటర్ అవ్వచ్చు. కానీ మీ టీంలో కానీ నా టీంలో కానీ వేరే వాళ్ళ టీంలో ఒక కొత్త వ్యక్తిని లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ జాయిన్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా మనం ఐడి క్రియేట్ చేయాలి. అదే అంటే కొత్త ఐడి క్రియేట్ చేయటం అంటారు, లేదా సైన్ అప్ చేయటము అని అంటాము. అప్పుడు ఈ కింద లాస్ట్లో చూడండి, సైన్ ఇన్ కింద డోంట్ హ్యావ్ అకౌంట్, నీకు అకౌంట్ లేదా అనేది దాని మీనింగ్. లేదు కదా, కొత్త ఐడి వ్యక్తికి ఉండదు. అంటే మనము మన లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అతనికి మన స్పాన్సర్ ఐడి ద్వారా అతన్ని మన టీంలో జాయిన్ చేయాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే న్యూ ఐడి క్రియేట్ చేయాలంటే సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. నేను ఇప్పుడు సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఇప్పుడు సైన్ అప్ మీద క్లిక్ చేయాలంటే ఇక్కడ చూడండి, మళ్ళీ న్యూ అని వచ్చింది. ముందున్న ఈ పేజ్ మీద కంపెనీ నేమ్ ఒకటే, ఇక్కడ కానీ ఆప్షన్ చూడండి, క్రియేట్ యువర్ అకౌంట్ అంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ అని టైటిల్ చూస్తున్నాము. అలాగే జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ స్టార్ట్ యువర్ జర్నీ అంటే మాతో జాయిన్ అయ్యి మీ జర్నీని ఈ కంపెనీలో స్టార్ట్ చేయలేదు మీనింగ్ అనమాట. సో రిఫరల్ డీటెయిల్స్, ఎవరైతే కొత్త వ్యక్తి వస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం ఫిల్ చేయాలి. ఎందుకంటే న్యూ ఐడి క్రియేట్ చేయాలి కాబట్టి. ఇక్కడ మనం చూడండి, స్పాన్సర్ ఐడి అనేది అంటే మీ టీం కింద కానీ వేరే టీం కింద కానీ నా టీం కింద కానీ నేను లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మన టీంలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటే నా స్పాన్సర్ ఐడి ఇవ్వాలి, మీరు అనుకుంటే మీ స్పాన్సర్ ఐడి, వేరే వాళ్ళది అయితే వేరే వాళ్ళ ఐడి అట్లా ఇవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ ఒకసారి స్క్రోల్ చేసి ఏమేమి ఉన్నాయో నేను మీకు అన్ని చెప్తున్నాను. చూడండి, స్పాన్సర్ ఐడి స్టార్ ఉంది, పొజిషన్ స్టార్ ఉంది అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టీం కింద అనేది. నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎవరైతే మన కింద డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవుతున్నారో ఆ వ్యక్తి యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఫుల్ నేమ్, అతని యొక్క ఈమెయిల్ అడ్రస్, అతని యొక్క కంట్రీ, అతని మొబైల్ నెంబర్, సిటీ, పాస్వర్డ్. సో ఇక్కడ సెక్యూరిటీ వెరిఫికేషన్ ఇవన్నీ చూడండి. ఇక్కడ ఉన్న ప్రతి స్టార్ రెడ్ మార్క్తో ఉన్నాయన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్. మ్యాండేటరీ అంటే కంపల్సరీగా మనం ఫిల్ చేయాల్సినవి. ఇప్పుడు నేను నా స్పాన్సర్ ఐడిని ఇస్తున్నాను. చూడండి, మీది ఇప్పుడు నా కింద అంటే నా టీం కింద నేను ఒకేలా లెఫ్ట్ సైడ్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఇచ్చేసి వెరిఫై స్పాన్సర్ డీటెయిల్స్, ఫుల్ క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేస్తున్నా. క్రియేట్ అకౌంట్ ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది, సేవ్ పాస్వర్డ్ చేసేది. ఇట్లా దీన్ని ఇట్లా రైట్గా మూవ్ చేసేది, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా బొనాంజా అనౌన్స్మెంట్ అని వచ్చింది అనమాట. ఇది ఎప్పటి వరకు ఉంది? వ్యాలిడిటీ 20th October 2025 వరకు ఉంది. ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి చూడండి, మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజెస్లో. బై డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంది. సో దీన్ని ఏం చేసి మీకు కావాలంటే మీరు చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ ఇంటి వరకు కూడా క్లిక్ చేయండి, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ న్యూ అని వచ్చింది, డాష్ బోర్డ్ వచ్చేసింది కనుక ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఇది కేర్ఫుల్గా చదవండి, వెల్కమ్ బ్యాక్, హియర్ ఈజ్ వాజ్ హ్యాపెనింగ్. సో యువర్ అకౌంట్ ఈజ్ ఇన్యాక్టివ్ అంటే మనం డబ్బులు పే చేయలేదు కాబట్టి మనకి ఇన్యాక్టివ్ ఉంది. ఎప్పుడైతే ఇప్పుడు అకౌంట్ అయితే క్రియేట్ చేశామో ఆ వ్యక్తికి మనం ఈ బిజినెస్ ఇవ్వాలంటే 6,850 రూపీస్ మనము కంపెనీకి పే చేస్తేనే అప్పుడు యాక్టివేట్ చేయడానికి కుదురుతుంది అనమాట. జస్ట్ మనం అకౌంట్ క్రియేట్ చేసి పెట్టాను, యాక్టివేట్ చేయాలంటే అమౌంట్ పే చేయాలి. యువర్ అకౌంట్ ఈజ్ కరెంట్లీ ఇన్యాక్టివ్ డ్యూ టు ఇన్సఫిషియంట్ ఫండ్స్, ప్లీజ్ యాడ్ ఫండ్స్ టు కంటిన్యూ అంటే మన ఫండ్స్ యాడ్ చేస్తే అప్పుడు ఇక్కడ 0 NYC వాలెట్ అంటుంది. మనం ఎప్పుడైతే ఇక్కడ చూడండి టోటల్ ఇన్కమ్ ఇవన్నీ వస్తాయి. చూడండి ఇక్కడ సక్సెస్ రివార్డ్స్ సాక్రిఫైస్, ఇక్కడ ఇంగ్లీష్ ఫోటోస్ వస్తాయి, తెలుగులో ఇంగ్లీష్లో కూడా వస్తాయి అనమాట. మీరు ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, తెలుగు ఉంది, మరాఠీ ఉంది, సో కన్నడ ఉంది, డిఫరెంట్ లాంగ్వేజ్, తమిళ ఉంది. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగులో మారుస్తాను. తెలుగు చూడండి, ప్రతిరోజు చిన్న ప్రయత్నం, చిన్న కొత్త ఐడి వచ్చేసింది. ఆ ఐడి ఏంటంటే NY1685716 అనమాట. ఐడి నోట్ చేసుకోవాలి, పాస్వర్డ్ నోట్ చేసుకోవాలి. ఓకే, ఇంకా ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ ఎవ్రీథింగ్ మనము ఇట్లాగా చూసుకోవచ్చు. మనము కొత్త ఐడిని క్రియేట్ చేసే పద్ధతి, స్టెప్స్
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు ఎంతవరకు వాచ్ చేసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్.